ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజుల్లో కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలకు ఒకసారి అయితే భక్తులకైతే కూడా దర్శనమిస్తుంది. అయితే దీనికి పూర్వం మేడారం జరిగేటువంటి సమ్మక్క జాతర పూర్వం ఎక్కడ జరిగేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సమ్మక్క పూజారి చంద పరమయ్య ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా మీరు చెప్పండి. ఇప్పుడైతే కూడా మేడారంలో మాత్రమే జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనికంటే పూర్వం బయక్కపేటలో నిర్వహించారని తెలుస్తుంది. ఏం చెప్తారు? దాని గురించి చరిత్ర ఏం చెప్తారు? మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? చెమ్మక్క ఈ బైకపేట చంద ముచ్చల ఆడబిడ్డ. ఈమె మాకు జనకునికి లంక చీత ఏ విధంగా నగరసారిలో లభించిందో ఈ సమ్మక్క కూడా మా గిరిజనులకు గడ్డలకి పోవడంతో ఆ ఎల్లేరు గడ్డల పాతలో ఒక పెట్టె రూపంలో లభించేసింది. ఆమెని తీసుకొచ్చి చూడడంతో చిన్న పాప రూపంలో కనపడితే ఆమెను పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెద్దదైన యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె ఒక దేవతా స్వరూపిణి కాబట్టి మీ ఈ ఇండ్లలో ఇమ్మడలేను మన దగ్గర మంచి చెడ్డలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆమె దేవతా స్వరూపిణి కాబట్టి మీ ఇండ్లలో నేను ఇమ్మడలేను నన్ను ఆ వనప్రవేశం చేయండి అని చెప్పడంతో మా పూర్వీకులు ఆమెని తీసుకుపోయి ఇప్పుడు బైకపేటలో కనపడేది పెద్ద గట్టు దాన్నే సమ్మక్క గట్టు అంటారు. ఆ గట్టుకు తీసుకుపోయి ఆమెని వదిలేయటంతో అక్కడ పోయి నా పోవడంతో అప్పుడు ఆమెకి ఆకాశవాణి ద్వారా మా పూర్వీకులకు నాకు 2 సంవత్సరాలకు ఒకసారి జాతరలు నిర్వహించాడని చెప్పడంతో ఆ జాతర బైకపేటలో 1940 పూర్వము బైకపేటలో 2 జాతరలు జరిపించిన తర్వాత ఇక్కడ ఆ నీటి సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ ఈ ఇప్పుడు ఆ పూజారులు చిద్దబైన అంశాలు కానీ ఇక్కడ ఉండి వారం రోజులు వృద్ధి చేసి ఉండేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది కాబట్టి ఈ జాతరని పలువురు పెద్దల సమక్షంలో మా దగ్గర చందావంశుల దగ్గర ఇప్పుడు రాసుకున్న ఒప్పంద కాగితాలు నిదర్శనంగా ఉన్నాయి. అప్పుడు ఈ జాతరని బైకపేట నుండి మేడారంకు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి మేడారంలో జాతర జాతర నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే బయకపేటలో కూడా సమ్మక్క తల్లికి ఇక్కడ ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ ఎప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అదేవిధంగా పండుగ చేస్తారు ఇక్కడ? బైకపేటలో ఇప్పుడు మేము ప్రతి ఇక్కడ ఉన్నదే ఒరిజినల్ అక్కడ ఉన్నదే డూప్లికేట్ అంటే ఇక్కడ నుండి నిదర్శనమే మేడారంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఆమెకు చేసే ప్రతి పండుగ ఒకటి మేడారంలో ఏ విధంగా చేస్తారో బైకపేటలో కూడా ఆ విధంగా చేస్తాము. కాకపోతే జాతర సమయంలో ఇప్పుడు జాతర అయిపోయిన అనంతరం అమ్మవారిని వనప్రవేశం అయిపోయిన తర్వాత తిరుగువారం రూపంలో ఈ బైకపేటల పుట్టుబూరం గ్రామంలో మేము ఘనంగా పండుగ చేస్తాం. అంటే తిరుగువారం పండుగ అంటే ఏ విధంగా చేస్తారు పండుగను? అదే తిరుగువారం అంటే ఈ అమ్మవారిని చిలకల గట్టు నుండి గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి ఈ కోట్లాది భక్తుల దుమ్ము కాలు దుమ్ము కానీ అంటూ ముట్టు మంచి చెడు అన్నీ ఓర్చుకొని ఆమె గద్దెల మీద ఉంటుంది కాబట్టి ఆమెని ఈ వనప్రవేశం చేసిన తర్వాత అమ్మవారి ఆభరణాలు అయితే ఆమె అన్ని పసుపు కుంకుమ ఈ బరెలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆమెని ఆవు పాలతోటి అయితేంది వాటిని శుద్ధి చేసి ఆమెకి పెట్టే నైవేద్యం పెట్టి ఆ రోజు తిరుగువారం పండుగ ఘనంగా చేస్తామండి. సమ్మక్క జాతరలో ప్రధాన ఘట్టం అయితే ఏదైతే ఉందో కూడా చిలకల గట్టు నుంచి అమ్మవారిని తీసుకురావడం. ఈ తీసుకొచ్చేటువంటి క్రమంలో మీరు అక్కడికి వెళ్తారా? మేము చిలకల గట్టు మీదకి అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో అక్కడికి చిలకల గట్టు మీదకి పైకి వెళ్ళి అమ్మవారి పూజా కార్యక్రమం మొత్తం అక్కడ చేసిన తర్వాతనే అమ్మవారు ప్రత్యక్షమైన ఆ ఒక కుంకుమబరి రూపంలో మాకు ఆ కుంకుమబరిలో ప్రత్యక్షమైన తర్వాతనే పూజారులు ఈ 5గురు సమక్షంలో గట్టు మించెళ్ళి చిలకల గట్టు మించెళ్ళి అప్పుడు తీసుకురావటము ఈ అధికారి లాంఛనాలతోటి గద్దె మీదకి తీసుకురావటం జరుగుతుంది. పైన జరిగేదంతా మీకు కనిపిస్తుందా అక్కడ పైన? అమ్మవారు అంటే స్పష్టంగా మనకు కనబడేది అనేది కాదు, అప్పుడు కనబడేది కావచ్చు కానీ ఇప్పుడు ఒక శక్తివంతమైన మెరుపు తోటి ఆ కుంకుమ బరిలకు రావటం జరుగుతుంది. అప్పుడు వచ్చిన తర్వాతనే ఈ పూజారులు ఏం చేస్తారంటే ఆ పూజారికి అప్పుడే దాన్ని బరిలోకి బంధించుకొని తీసుకొని రావటం జరుగుతుంది. ప్రధానంగా అంటే ఇప్పుడు మేడారంలో జరిగేటువంటి జాతర సమయంలో కూడా ఇక్కడ బయకపేటలో జాతర జరుగుతుందా మరి ఇక్కడ? అంటే బైకపేటలో ఈ
2 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా మేడారంలో జాతర జరిపిస్తామో బైకపేటలో కూడా అప్పుడు పూర్వం నుండి కూడా బైకపేటలో 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపించడం జరుగుతుంది. ఈ పోయిన నెక్స్ట్ ఇయర్ జాతర జరిపించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా మళ్ళా వచ్చే సంవత్సరం బైకపేటలో జాతర ఘనంగా జరిపిస్తాం. అంటే ఇప్పుడు జరిగేటువంటి జాతరకు మీరు వెళ్తున్నారా? ఎట్లా ఉంది ఇక్కడ మరి ఈసారి? మేము ప్రతి జాతరకి ఇప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్నిట్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము పాల్గొనటము జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని వనం తెచ్చేది కాడ అయితేంది, అమ్మవారికి ఇంకా వేరే ప్రతి ఒక్క చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి కార్యక్రమం కాడ మేము అటెండ్ కావాల్సి ఉంటుంది. పూజారుల సమక్షంలో ఈ 5గురు పూజారులతోటే పూజా కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కటి ఆమెకు చేసేది చేస్తాం కాబట్టి ప్రతి కార్యక్రమం కాడ మేము అటెండ్ అవుతాం. యెస్. అంటే ఏదైతే ఉందో గూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మేడారం జాతరలో గూడా మీరొక గిరిజన ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం గూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా తిరువారం పండుగలో మాత్రం బయక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క పుట్టిన గ్రామం అయినటువంటి బయక్కపేటలో మాత్రం తిరుగువారం పండుగ అయితే ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.